ಗೌರಿಬಿದನೂರು ತಾಲೂಕಿನ ಗಾಂಧಿ ವೃತ್ತದಲ್ಲಿ ಪ್ರತಿ ಶನಿವಾರ ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಗೆ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿರುತ್ತದೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರು ಬಲಿಜ ಜಾತಿಗೆ ಸೀಮಿತವಲ್ಲದೆ ಎಲ್ಲ ಜಾತಿ ವರ್ಗದವರಿಗೂ ಗುರುಗಳಾಗಿದ್ದು, ತಾತಯ್ಯನವರ ಆರಾಧನೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿರುತ್ತೇವೆ. ಎಲ್ಲ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಭಕ್ತಾದಿಗಳು ಆಗಮಿಸಿ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಎಲ್ಲ ಸಮುದಾಯಗಳ ಮುಖಂಡರುಗಳಿಗೂ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತ ಕೋರುತ್ತಿದ್ದೇವೆ. ಭಕ್ತಾದಿಗಳು ತನು ಮನ ಧನ ಸಹಕರಿಸಿ ಅನ್ನಸಂತರ್ಪಣೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಬೇಕಾಗಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಶ್ರೀ ಮಾರುತಿ ಸ್ವಾಮಿಗಳು ಹಾಗೂ ಈ ಕೆಳಗಿನ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆಗಳಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ 7569084410. ಮತ್ತೊಂದು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ 9844909905 9880465259. ಮತ್ತೊಂದು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ 9448185188. ಮಗದೊಂದು ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 9964367356. ಇಂತಿ ಭಕ್ತ ಮಂಡಳಿ ಕೋಟೆ ಗೌರಿಬಿದನೂರು ಹಾಗೂ ಶ್ರೀ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಅನ್ನದಾನ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ ಗೌರಿಬಿದನೂರು ಮತ್ತು ಬಲಿಜ ಯುವಗರ್ಜನೆ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಕಳಕಳಿಯ ಮನವಿ. ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದೇ ರೀತಿ ಎಲ್ಲರೂ ಸಾರ್ವಜನಿಕರು ಮತ್ತು ಭಕ್ತಾದಿಗಳು ಈ ಅನ್ನ ಸಂದರ್ಪಣೆಗೆ ಸಹಕರಿಸಿ ಅವರಿಗೂ ದಾನ ನಿಮ್ಮಿನಿಂದ ಏನಾಗುತ್ತೆ ದಾನನ ಅನ್ನ ಸಂದರ್ಪಣೆ ಒಂದೊಂದು ವಾರ ನೀವು ಮಾಡಿಸ್ಬೇಕಂತ ನಾನು ಈ ದಿನ ಎಲ್ಲ ಸಾರ್ವಜನಿಕರಿಗೂ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ರೆ. ಭಕ್ತಾದಿಗಳು ಶ್ರೀ ಯೋಗಿ ನಾರಾಯಣ ಎಲ್ಲರಿಗೂ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಮತ್ತು ನಿಮಗೆ ಒಂದು ಯಾವುದೇ ಒಂದು ರೋಗ ರುಜಿನಗಳಿಲ್ಲದೆ ಕಾಪಾಡ್ತಾನಂತ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರುತ್ತಾ ನಮ್ಮ ಯೋಗಿ ನಾರಾಯಣನ ಅನ್ನದಾನ ಟ್ರಸ್ಟ್ನ ಮಾತೃಶ್ರೀ ಸ್ವಾಮಿಗಳವರು ಈ ದಿನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಿಂಗೆ ಪ್ರತಿ ಕಲಿಯುಗ ಇರುವವರೆಗೂ ಇದೇ ರೀತಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿ ಅಂತ ನಾನು ವಾರ ಶನಿವಾರ ಕಲಿಯುಗ ಇರುವವರೆಗೂ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿ ಅಂತ ಈ ದಿನ ನಾನು ಹೇಳುತ್ತಾ ಈ ಪುಟ್ಟ ಒಂದು ಮಾತನಾಡಿಕೊಟ್ಟಂತ ಎಲ್ಲರಿಗೂ ಮುಗಿಸ್ತಾ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. నారాయణయ్య శ్రీ క్షేత్ర కైవారం గారి ఆశీస్సులతో గౌరిబిదనూరు తాలూకాలో ఒక మంచి కార్యక్రమం నిత్య అన్నదానం. అంటే ఇప్పుడు వారంలో ఒక రోజు అనుకుంటున్నారు, అది నిత్యాన్నదానంగా జరగాలని ఆ శ్రీ క్షేత్ర కైవారం గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రజలు మరి యొక్క కుల బాంధవులు మరి ఇతరత్ర ఉన్నటువంటి తాతగారు, ఎందుకంటే కుల మతాలకు అత్యధికంగా ఎన్నో కార్యక్రమాలు తాతగారు చేసినారు. అలాంటి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కూడా కులమతాలకు అతీతంగా తాతగారి పైన ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మరి ఒక్కసారిగా శిరస్వంజి పాదాబంధం చేసుకుంటూ, ముఖ్యంగా ఏమి అంటే మనం ఎన్ని దానాలు చేసినా అన్ని దానాలకంటే ముఖ్యమైనది అన్నదానం. ఎందుకంటే ఇప్పుడు నేను గత 18 నెలలుగా మనం హిందూపురంలో చేస్తున్నాం. అది కూడా తాతగారు నిజంగా మనం నమ్మి చేస్తే అది ఇంకా మీది కూడా నిత్యాన్నదానంగా జరుగుతుంది. మీ కమిటీలో ఉన్నటువంటి నెంబర్లే కాకుండా ఇతరత్ర అన్ని కులాలని కలుపుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ అన్నదానం మహాయజ్ఞంగా చేస్తే తాతగారి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఒక శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి యొక్క కైవారం తాతగారి దేవస్థానం కూడా చేస్తే అక్కడ పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాకు ఇంకా ఆ భాగ్యం కలగలేదు. దానికే ఇప్పుడు రాజకీయంగా కానీ ఇంకొక దాని విషయంగా కానీ నేను ముందుకు వెళ్తున్నా. ఎవరి దగ్గరికి నేను డబ్బులు పోకుండా ఈరోజు చేస్తున్నాను అంటే అది తాతగారి ఆశీర్వాదం. కాబట్టి మీరు కూడా చేస్తే, ఎందుకంటే తాతగారిని నమ్మి చేస్తే అది ఎంత కార్యక్రమమైనా మనకి నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇది వాళ్ళు వీళ్ళు అనుకోకుండా మన ఈగోలకు కూడా పోకుండా మన కమ్యూనిటీ సభ్యులే కాకుండా అదర్ని కూడా కలుపుకొని మీరు చేస్తే ఇంకా ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి మా వంతుగా హిందూపురం తరపు నుంచి ఈ అన్నదాన సేవకి మా వంతుగా మేము కూడా ఏదైనా సహాయం చేసేదానికి నేను ముందుకుంటాను. అలాగే మహేష్ కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పినాడు, ఒక 3 వారాలకి అయ్యే డిఎం ఇస్తామన్నాడు. వద్దప్ప 3కి ఇవ్వద్దు 4కి అని కూడా చెప్పిన. మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు 4 వారాలకి అయ్యే అన్ని బియ్యము 100 కేజీలు ఆయన ఇస్తానని చెప్పినాడు. దానికి కూడా మేము మా వంతుగా మా కృషి మేము ఎప్పుడు చేస్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిలిపొద్దండి, రోజు జరిగేదానికి మీరు ఇంకా సాధ్యమైనంత చూడండి. ఎందుకంటే ఇది మీరు అనుకొని చేయండి, మొదట మనం పెట్టాల్సిందే, పెట్టకపోతే ఏది జరగదు. కాబట్టి నేను 13 ఏళ్ళ నుంచి ఇప్పటికి 79 లక్షల దాకా దగ్గర ఖర్చు పెట్టిన. ఫ్యామిలీని కూడా వదిలి నేను చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరో ఒకరు త్యాగం చేసి ముందుకు పోకుంది మనం ఏది చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోతే మనం పెట్టిన డబ్బులు ఎక్కడా పోవు. గురువు ఏదో రూపంలో మనకి మళ్ళీ మన ఫ్యామిలీకి ఇప్పుడు నా బిడ్డలకు కానీ ఏదన్నా అన్ని ఫ్రీ సీట్లు వస్తున్నాయంటే నేను పెట్టేదానికి లేక కాదు, ఎవరో ఇస్తారు ఏమో చేస్తారని కాదు. అందుకే మీరు ఏది చేసినా ఎవరు చేస్తారో
ఆ గ్రామం నుంచినే పేరు కూడా పెట్టండి. హిందూపురంలో నేను హిందూపురం వారి ఆధ్వర్యంలో కూడా ఎందుకు పెడుతున్నానంటే చాలా రకాలుగా మనతో కూడా అనుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్నారంటే కైవారం వాళ్ళు ఇస్తున్నారు, ఇంకొకరు ఇస్తున్నారు అనేది అపోహలు కూడా ఉంటాయి. ఎవరు ఈకపోని మీరు ఎవరు పెడుతున్నారో వాళ్ళు మాత్రం ఆ ఊరి పేరుని మెన్షన్ చేస్తే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు పోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సహకారం ఏమి కావాలన్నా మీరు అర్ధరాత్రిలో ఫోన్ చేయండి. అన్నదానం గురించి మీరు చేసే వాళ్ళు ఉంటే కూడా దీన్ని ఏం పెద్ద విద్యం కాదు అన్నదానం చేయడము. అది కూడా నేను వచ్చి ఒక 2-3 వారాలు చూపించమంటే కూడా నేనే చూపిస్తాను. ఒక వారంలో మనం కూడా ఇక్కడ వచ్చి మీకు చేసి చూపించేదానికి కూడా నేను ఇది చేస్తాను. ఎందుకంటే మనకు రోజు ఆడు ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు వచ్చి మీకు అది చేసేది కూడా చాలా ఈజీ, మనకేం పెద్దది కాదు. వంటలనే నమ్ముకొని, ఎందుకంటే అన్నిటికీ మనం ముందుకు పోతేనే మనం ఆ కార్యక్రమం చేయగలం తప్పితే సామాన్లు కడగలనే మనం కడగల. దీంతో మనం మనస్ఫూర్తిగా మనం పోతే అది తప్పకుండా తాత కూడా మనం ఎన్నంటుంటారు. కాబట్టి ఈ అవకాశం అడుగుతున్న ప్రతి టీం కానీ ఇక్కడ ఉన్నటువంటి అనిల్ అన్న గారు కానీ వెంకటాద్రని గారు కానీ అక్క కానీ స్వామి కానీ వారందరూ కూడా ఈ కమిటీ కూడా ఇంకా పెద్దగా పోయి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేయండి. ఇంకా ముందుకు వెళ్తారని తాతగారి ఆశీర్వాదం కూడా జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న ప్లేస్ కాకుండా ఇంకా కొంచెం వేరే మీకు కొంచెం అనుకూలం ఉండే అట్లా ప్లేస్ని చూసుకొని పర్మనెంట్గా మన ముందు అంటే ఎవరు ఇది కూడా పెట్టే కాకుండా జరిగితే ఇంకా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొక నా శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ.